ఇక కృష్ణా గుంటూరు జిల్లాల నేతలు కూడా అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. వారి అసంతృప్తి అసలు ఎందుకు అసంతృప్తి పడుతోంది, ఎవరు అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? వరప్రసాద్, కృష్ణా గుంటూరు జిల్లాలో అసంతృప్తుల సెగ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రి పదవులు ఆశించిన వారందరూ కూడా తీవ్ర భంగపాటుకు గురైనటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఏర్పతనేనితో పాటుగా మరో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కూడా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధూళిపాల గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పదవి కొనసాగించినప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీని ఎదుర్కొని టీడీపీని పూర్తి స్థాయిలో నిలబెట్టినటువంటి నేపథ్యంలో 5 సార్లుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా తనకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన నిన్ననే సీఎంను కూడా కలిసి తమ బయోడేటాను ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా తనకి మంత్రి పదవి రాలేదన్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇంకా అతని అనుచరులు కానీ అతని వైపు నుంచి కూడా ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీని వేయాలి అన్నది ఒత్తిడి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎరపతినేని విషయానికి వస్తే కనుక ఎరపతినేని శ్రీనివాస్ని డైరెక్ట్ గా మంత్రి సీఎం కూడా కలిసినటువంటి పరిస్థితి, కలిసినప్పుడు కూడా ఆయన సానుకూలంగా స్పందించినటువంటి నేపథ్యంలో పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, మీకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూసుకుంటామని చెప్పి కూడా సీఎం స్వయంగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎరపతినేని కూడా సీఎంకి అండగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడేటువంటి పరిస్థితి లేదు, కష్టకాలంలో అండగా ఉన్నాం, ఇప్పుడు కూడా అండగానే ఉంటామని చెప్పి కూడా సీఎం హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఉదయం నుంచి కూడా బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బోండా ఉమామహేశ్వరరావుకి సంబంధించినటువంటి ఎపిసోడ్ మంచి హైలైట్ గా సాగింది. దాదాపుగా సీఎం వరకు కూడా వెళ్ళి పంచాయతీకి కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో ఆయన సీఎంతో వెళ్ళినప్పుడు కొంత బోండా ఉమాకి సంబంధించిన కూడా సీఎం చాలా సీరియస్ గా రియాక్ట్ అయినట్టుగా ప్రాథమికంగా అన్నటువంటి సమాచారం. ప్రధానంగా చూసుకుంటే కనుక బోండా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే సీనియర్లు కూడా కాదని చెప్పి మీకు ఎలా మంత్రి పదవి వేస్తారని చెప్పి మీరు ఆశించారని చెప్పి కూడా నేరుగా సీఎం ప్రశ్నించినట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక బోండా ఉమా విషయానికి రైట్. థ్యాంక్ యూ హరీష్.